హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కావ్యస్ మీడియా. కూటమి ప్రభుత్వం తరపు నుంచి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకైతే నామినేషన్లు దాఖలు చేయడానికి 5 స్థానాలు అయితే భర్తీ చేయడం జరిగింది. 5 స్థానాల్లో కీలకంగా చూసుకుంటే జనసేనకి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఒక స్థానం అనేది పద్ధతి ప్రకారంగా ఇవ్వడం అయితే జరిగింది. ఆ ఒక్క స్థానానికి ప్రత్యేకించి కూడా కొనిదెల నాగబాబు గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. 99% ఆయన ఆ నామినేషన్ ఖరారు అయినట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. అయితే మిగిలిన 4 స్థానాలు ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్సీ స్థానాలు, ఈ 4 స్థానాలకి టీడీపీ అధిష్టాన నాయకులు అందరూ కూడా, పోలిట్ బ్యూరో సభ్యులందరూ కూడా ప్రత్యేకించి కూడా కూర్చొని అసలు ఎవరికి ఎమ్మెల్సీ ఇస్తే బాగుంటుంది అని చెప్పి దాదాపుగా ఒక వారం రోజుల నుంచి కూడా జల్లెడ పట్టడం అయితే జరిగింది. కానీ ఇక్కడ ఇప్పుడు వరకు కూడా ఎమ్మెల్సీ ఎవరికి వస్తుందని చెప్పి చాలా మంది కూడా కీలకమైన నేతలు వాళ్ళందరూ కూడా ఆశపడడం జరిగింది. ఎక్కువ మంది కూడా మెయిన్ గా టీడీపీ కేడర్ అంతా కూడా మెయిన్ గా వంగవీటి రాధాకే గాని, దేవినేని ఉమామహేశ్వరరావుకే గాని, లేదంటే పిఠాపురం వర్మ గారికే గాని, లేదంటే బుద్ధ వెంకన్న గారికే గాని, ఇలా కీలకమైన నేతలకి వీళ్ళకి ఎమ్మెల్సీ స్థానాలు ఖచ్చితంగా వస్తాయి. జనసేనకి ఒక్క స్థానం ఏదైతే కేటాయించారో ఆ ఒక్క స్థానం కాకుండా మిగిలిన 4 స్థానాలు కూడా ఖచ్చితంగా వీళ్ళకే దక్కుతాయని చెప్పి వీళ్ళు అంటే ఈ ఎమ్మెల్సీ అభ్యర్థుల కింద వీళ్ళు కూడా ఆశ చూపడం జరిగింది. ఖచ్చితంగా కేడర్ కూడా అదే అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో నిన్న సాయంత్రం ఎమ్మెల్సీ స్థానాలకి ప్రత్యేకించి కూడా 3 కీలక వ్యక్తుల పేర్లు అనేవి విడుదల చేయడం అయితే జరిగింది. అందులో ముందుగా చూసుకుంటే కావలి గ్రీష్మ గారు అని చెప్పి టీడీపీ నాయకురాలు, గతంలో ఈవిడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలా బలంగా నిలబడి, ఒక మహిళ ఉండి కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి చాలా బలంగా నిలబడడం జరిగింది. ఆవిడ గతంలో మహానాడు కార్యక్రమంలో కూడా చాలా ధీటైన విమర్శలు చేయడం, ఈవెన్ తొడగొట్టి మరి కూడా సవాల్ కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా అలాంటి వ్యక్తిని ప్రోత్సహించాలి అని చెప్పి టీడీపీ అధిష్టానం అయితే తనకి ఎమ్మెల్సీ స్థానం అయితే ఖరారు చేయడం జరిగింది. రెండోది బీద రవిచంద్రరావు. ఈయన గతంలో అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఈయన కూడా పార్టీకి బ్యాక్ ఎండ్ గా బాగా వర్క్ చేయడం జరిగింది. ఈయన 2024 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోనే కావలి నియోజకవర్గం నుంచి పోటీ చేసే సందర్భం అయితే వచ్చింది. కానీ ఆయన ఆ సమయంలో అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ పార్టీ బ్యాక్ ఎండ్ లో మాత్రం చాలా కీలకంగా నారా లోకేష్ గారికి చాలా దగ్గరగా ఆయన అయితే పనిచేయడం అయితే జరిగింది. ఆయనకు కూడా ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి గతంలో ఒక ఆశ చూపడం జరిగింది. ఇప్పుడు ఆయన పేరైతే ఖరారు చేయడం జరిగింది. అండ్ మూడో వ్యక్తి చూసుకుంటే కర్నూలు జిల్లాకు సంబంధించిన బీటీ నాయుడు అనే వ్యక్తి. ఈయన కూడా పార్టీకి బ్యాక్ ఎండ్ లో చాలా బలంగా పనిచేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కూడా పార్టీకి చాలా బలంగా నిలబడి, పార్టీకి చాలా వెన్నుదన్నుగా ఉండి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అయితే వ్యతిరేకించడం అయితే జరిగింది. అయితే గతంలో ఈయన కూడా ఖచ్చితంగా ఒక కీలకమైన పదవి దక్కుతుందని చెప్పి పార్టీ అధిష్టానం నుంచి కొంత సమాచారం అయితే అప్పుడు వెలువడించడం జరిగింది. ఇప్పుడైతే ఎమ్మెల్సీ స్థానం అయితే ఈయనకి దక్కడం అయితే జరిగింది. అయితే ఫైనల్ గా చూసుకుంటే టీడీపీ తరపు నుంచి యాక్చువల్ గా 4 సభ్యులకు అయితే మాత్రం ఎమ్మెల్సీ రావాల్సి ఉంది. కానీ ఇక్కడ 3 సభ్యులకు మాత్రమే ఇవ్వడం జరిగింది. మిగిలిన ఒక్క స్థానం ఏదైతే ఉందో అది బీజేపీ ఆశించడంతో, బీజేపీ పెద్దలందరూ కూడా కొంచెం గట్టిగా అడగడంతో ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీకి అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులైన సోము వీర్రాజు గారికి అయితే ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని ఖరారు చేస్తున్నట్టు ఆల్రెడీ బీజేపీ అధిష్టానం కూడా ఒక నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఫైనల్ గా చూసుకుంటే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల్లో 5గురికి అయితే మాత్రం అవకాశం దక్కింది. ఒకటి జనసేన పార్టీ తరపు నుంచి కొనిదెల నాగబాబు గారు, టీడీపీ తరపు నుంచి 3 వ్యక్తులు. అందులో మొదటి వ్యక్తి కావలి గ్రీష్మ గారు, రెండోది బీద రవిచంద్రరావు గారు, మూడోది బీటీ నాయుడు గారు. అండ్ ఫైనల్ గా చూసుకుంటే 5వది బీజేపీ తరఫున సోము వీర్రాజు గారికి అయితే అవకాశం దక్కడం జరిగింది. కానీ మెయిన్ వ్యక్తులకు అయితే మాత్రం టీడీపీ నుంచి ఎమ్మెల్సీ అయితే దక్కుతుంది అనుకున్నారు. కానీ వాళ్ళెవరికి కూడా మెయిన్ గా వంగవీటి రాధాకే గాని, దేవినేని ఉమామహేశ్వరరావు గాని, మెయిన్ గా పిఠాపురం వర్మ గారి గాని, బుద్ధ వెంకన్న గాని, ఇంకొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి దక్కుతాయని చెప్పి చాలా ఆశపడి చివరికి భంగపడడం అయితే జరిగింది. ఖచ్చితంగా రాబోయే 2027 ఎమ్మెల్సీ స్థానాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు దాదాపుగా 20కి పైగా ఎమ్మెల్సీ స్థానాలు అయితే ఖాళీ అయ్యే అవకాశం ఉందని చెప్పి కొంత సమాచారం అయితే ఉంది. ఇప్పటికే కూడా టీడీపీ అధినాయకత్వం అంతా కూడా ఈ కీలకమైన నేతలందరికీ కూడా ఫోన్ కాల్స్ ఉన్నాయి. కానీ పార్టీ అధిష్టానం అయితే వీళ్ళందరినీ కూడా కొంత బుజ్జగించడం అయితే జరుగుతుంది. ఇప్పటికే కూడా పిఠాపురం వర్మ గారు అయితే కొంత సీరియస్ అవుతున్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. ఏది ఏమైనా కానీ ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ స్థానాలు అనేవి 5 స్థానాలు కూడా కూటమి ప్రభుత్వం అయితే ఖాయం చేసుకోవడం అయితే జరుగుతుంది. రాబోయే 2027 ఎమ్మెల్సీ స్థానాల కోసం మిగిలిన నేతలందరూ కూడా ఎదురు చూడవలసిన అవసరం అయితే ఉంది.